న్యూ ఇయర్ కదా అని చెప్పి బీరంగుల శివాలయంకి అయితే వచ్చినాం అనమాట మేము మా ఇంటి దగ్గర. ఎంత రష్ ఉందంటే ఇంకా రష్ చూసి పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఇక్కడ కూడా లైన్ ఉంది, బట్ శివాలయంతో పోలిస్తే కొంచెం తక్కువ లైన్ ఉందన్నమాట. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా కానీ నాకైతే ప్రాణం అంతా శివాలయంలోనే ఉందన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఇట్లా కింద గార్డెన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భగవద్గీత, అట్లాగే శ్రీకృష్ణుడి జన్మ రహస్యం అవన్నీ బుక్స్ సేల్ చేస్తున్నారు అనమాట. నేనైతే క్యాలెండర్ తీసుకున్నా, ఇస్కాన్ టెంపుల్ క్యాలెండర్. ఇంకా బయటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి శివాలయంకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తే ఇంకా చందు అక్క వెళ్దాం అక్క, ఇంత దూరం వచ్చినాం కదా శివుడి దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని చెప్తే ఇంకా చూడండి లైన్ అయితే తగ్గట్లేదు. ఇంకా క్యూలో ఇక్కడ నించొని ఇంకా మేమైతే శివాలయం దర్శనం అయితే శివుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా ప్రసాదం అవి తీసుకొని తినేసి ఇంటికైతే వెళ్ళినాం. కొంతమంది న్యూ ఇయర్ వచ్చిన జీవితాలు మారవంటారు, ఇంట్లో కూర్చుంటే మారవు, ఏదో ఒకటి చేసి సాధించాలి.